ఎన్నాళ్లకెన్నాళ్లకు ఎటకేలకు ఎల్లమ్మ అప్డేట్ వచ్చేసింది. ఒక చిన్న సినిమాగా వచ్చి తెలుగు సినిమా సత్తాను చాటిన చిత్రం బలగం. జబర్దస్త్ కమెడియన్ గా మనందరికీ తెలిసిన వేణు ఎల్దండిని ఒక లెజెండరీ డైరెక్టర్ గా మార్చేసిన సినిమా అది. ఇప్పుడు అదే వేణు నుంచి వస్తున్న రెండో అద్భుతం ఎల్లమ్మ. ఈ సినిమా చుట్టూ గతేడాది కాలంగా ఎన్నో ఊహాగానాలు, ఎంతో మంది హీరోల పేర్లు వినిపించాయి. వాటన్నిటికీ తెరదించుతూ మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చేశారు. బలగం వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వేణుతో సినిమా చేయడానికి అగ్ర హీరోలు సైతం పోటీ పడ్డారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ ప్రాజెక్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొదట ఈ కథ నేచురల్ స్టార్ నాని దగ్గరకు వెళ్ళింది. కథ విన్న వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనివార్య కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు నాని అధికారికంగా ప్రకటించారు. అక్కడి నుంచి మొదలైంది అసలు వేట. ఈ కథ శర్వానంద్ దగ్గరకు, ఆ తర్వాత నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్, ఇలా చాలా మంది చేతులు మారింది. కానీ చివరికి ఈ కథ ఒక సర్ప్రైజ్ మలుపు తీసుకుంది. సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాతో హీరోగా మారుతున్నారనే వార్త ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పటినుంచో వెండితెరపై హీరోగా మెరవాలన్నది దేవి కళ. అది ఎల్లమ్మతో తీరబోతోంది. తాజాగా వేణు తన సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గ్లిమ్స్ డేట్ ను ప్రకటించారు. జనవరి 15న సంక్రాంతి కానుగ్గా ఎల్లమ్మ గ్లిమ్స్ ను విడుదల చేయబోతున్నారు. బలగం సినిమాను మీ గుండెల్లో పెట్టుకున్నారు. మీ ప్రేమను జీవితాంతం గుర్తుంచుకుంటాను. అదే ప్రేమను నా రెండో సినిమాపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నానంటూ వేణు ఎమోషనల్ అయ్యారు. బలగం సినిమాలో తెలంగాణ మట్టి వాసనను, బంధాల విలువను చూపించిన వేణు ఈ సినిమాలో ఎలాంటి ఎమోషన్స్ చూపించబోతున్నారో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. దేవిశ్రీ ప్రసాద్ తన మార్కు ఎనర్జీతో ఈ పాత్రలో ఎలా ఒదిగిపోతారో చూడాలి. అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ కూడా ఆయనే ఇస్తారా లేదా అన్నది మరో ఆసక్తికరమైన విషయం. సంక్రాంతి పండుగ పూట ఎల్లమ్మ రాకతో టాలీవుడ్ లో కొత్త ప్రకంపనలు మొదలవడం ఖాయంగా కనిపిస్తోంది.